సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ సంబంధించి ఉంటాయి. ఈ మనకి మడాడులు, పగడాలు, సముద్రపు గడ్డి, ఉప్పు చిత్తడి నెలలు, గుర్రపు డెక్క, పీత నివాసం, తావేరు గూడు కట్టుకునే ప్రదేశాలు, పక్షులు గూడులు కట్టుకునే ప్రదేశాలు, ఇసుక తిన్నెలు, బురద నేలలు, రిజర్వ్ ఫారెస్ట్, పురావస్తు వారసత్వ ప్రదేశాలు. తర్వాత ఎకో సెన్సిటివ్ జోన్స్ అని ఆల్రెడీ ఎంఓఎఫ్ నోటిఫై చేసిన వాటిని కూడా దీంట్లో సున్నిత ప్రాంతాల్లో ఇంక్లూడ్ అంటే యాడ్ చేయడం జరిగింది. ఏరియా, అర్బన్ ఏరియా, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అంతా సముద్ర తీరంలో మనకి మున్సిపల్ లిమిట్స్ లోకి వచ్చే ఏరియా అంతా CRZ2 కింద కేటగరైజ్ చేశాం. తర్వాత CRZ3 అనేది రూరల్ ఏరియా. రూరల్ ఏరియా కూడా దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఏదైతే రూరల్ ఏరియాస్ లో ఉంటాయో 2161 జనాభా సాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్ కి 2160 జనాభా సాంద్రత ఉన్న కలిగిన ప్రాంతాన్ని, ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని ఏమో CRZ1A కింద, తక్కువ ఉన్న ప్రాంతాన్ని CRZ1B కింద డివైడ్ చేసుకుంటాం. ఇది కంప్లీట్ వాటర్ ఏరియా అంటారు. అంటే నీటితో ఉంటుంది. మనకి సముద్ర స్టార్టింగ్ మొదల నుంచి వెనక సీలోకి 12 నాటికల్ మైల్స్, అంటే ఒక నాటికల్ మైల్ 1.85 కిలోమీటర్ వస్తుంది. సో 12 నాటికల్ మైల్స్ వెనకాల భాగాన్ని CRZ4A కిందను, తర్వాత 4B వచ్చేటప్పటికి ఈ సముద్రం యొక్క ఆటుపోట్లకి కొంత క్రీక్స్ ఫామ్ అవుతాయి. మరి ఎలా కేటగరైజ్ చేశారనేది దాని యొక్క ఎండేంజర్డ్ ఏరియా అంతా డిఫైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు గ్రీన్ కలర్ లో చుట్టూరు రెడ్ కలర్ ప్యాచ్ చూసారా ఇక్కడ. తర్వాత బ్యాక్ వాటర్స్ ఫామ్ అవుతుంది. వీటిలో మనకి 5 PPT వరకు ఎక్కడైతే రికార్డ్ అవుతుందో ఆ భాగం వరకు దీన్ని CRZ4B ఏరియా కింద తీసుకోవడం జరిగింది. 3A వచ్చేటప్పటికి ఇక్కడ NDZ 50 మీటర్స్, అంటే ఇక్కడ నో డెవలప్మెంట్ జోన్ ఒకటి డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ 50 మీటర్స్ NDZ లో ఎటువంటి అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కి అయితే కొన్ని యాక్టివిటీస్ పర్మిట్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. అలానే ఈ ఏరియాని మళ్ళీ తక్కువ సాంద్రత దగ్గర లిమిట్స్ ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియా, అర్బన్ ఏరియా కాబట్టి. 4B వచ్చేటప్పటికి క్రీక్ కి ఆనుకొని 50 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. వాల్స్ అలాంటి వాటికి ఈ CRZ4 ఏరియాలో ఆల్రెడీ పర్మిటెడ్ యాక్టివిటీస్ కింద ఉన్నాయి. CRZ నోటిఫికేషన్ 2011 లో వచ్చింది. దాని తర్వాత 19 రావడం తర్వాత 19 ప్రకారం మ్యాప్స్ తయారు చేయమన్నారు. సో శ్రీకాకుళంలో ఉన్నాడు. అప్పుడే మనకి వెబ్సైట్ లో కూడా ప్రజలకి మిగతా అందరికి వెరిఫై చేసుకునేదానికి పెట్టడం జరిగింది. నెక్స్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే మ్యాప్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ అంటే మనకి ఎకో సెన్సిటివ్ జోన్ CRZ1A, ఈ ఆరెంజ్ కలర్ వచ్చి NDZ ఏరియా, ఇదంతా బ్లూ కలర్ వచ్చి C ఏరియా, ఇంకా ఈ ఎల్లో కలర్ వచ్చి CRZ3 ఏరియా అని ప్రతి ఒక్కటి ఇక్కడ లెజెండ్ అన్ని క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టర్టల్ హ్యాచరీస్ కూడా యాడ్ చేస్తాము. బీచ్ టూరిజం ఏరియాకి వచ్చేటప్పటికి బరువ, భవనపాడు, చింతపల్లి, కళింగపట్నం, కబిటి, మొగదాలపాడు, శివసాగర్ బీచ్, వీటిలో కూడా బీచెస్ కింద డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్ అంటే అక్కడ ఏదైనా టూరిజం యాక్టివిటీస్ చేసుకునేదానికి బెనిఫిట్స్ అంటే లాభాలు. దీనివల్ల నోటిఫికేషన్ 2019 లో కంపేర్ చేస్తూ 11 కంపేర్ చేసుకుంటూ పోతే 19 వల్ల ఏంటంటే మనకి క్రీక్ దగ్గర 100 మీటర్లు ఉన్నది 50 మీటర్లు చేయడం జరిగింది. నెక్స్ట్ వరకు మనకి పర్మిషన్ ఉన్నది. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు FSI కోస్టల్ ఇండెక్స్ కూడా 2.1 ఉండేది. కానీ ఇప్పుడు దీని ప్రకారం HDL నుంచి 500 మీటర్స్ వరకు ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీస్ అక్కడ పర్మిషన్ ఇవ్వడం. నెక్స్ట్ CRZ 2011 నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా
దాని గురించి వాళ్ళు ఎక్కడ కూడా డిస్క్రైబ్ చేయలేదు. అంటే ఆ నోటిఫికేషన్ కనుక 19 నోటిఫికేషన్ లో టెంపరీ టూరిజం ఫెసిలిటీస్ బీచెస్ లో షార్ట్స్ కానీ ఇట్లాంటి హట్స్ ఇలా రోడ్స్ ఇవన్నీ వేసుకునే దానికి కూడా ఈ నోటిఫికేషన్ లో పర్మిషన్ ఉంది. 50 మీటర్స్ బఫర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా దీంట్లో స్పెసిఫై చేశారు. 11 లో అటువంటి బఫర్ ఇవ్వడం కానీ ఎటువంటి లేదు, కంప్లీట్ 50 మీటర్స్. 11 నోటిఫికేషన్ లో ఒక ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి ఆ ఏరియాకి సంబంధించిన ఎకోలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయాలన్నది డిస్క్రైబ్ చేయలేదు. కానీ ఇలా నోటిఫికేషన్ లో మాత్రం ఒక క్లియర్ ఈఎంపీ స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాలి. 11 నోటిఫికేషన్ తర్వాత సాల్ట్ మాస్టర్స్ విచ్ హావ్ లెస్ బయోడస్ ఐడెంటిఫై ఎన్సీఎం అండ్ డిమార్క్ కోస్టల్ కలిపి సాల్ట్ పాన్ యాక్టివిటీస్ కూడా ఎన్సీఎస్ఎం అండ్ ఐడెంటిఫై చేసిన సాల్ట్ పాన్ కూడా అలో చేయడం జరిగింది. నెక్స్ట్ 2019 కి ఉన్న నా పేరు మరి రంతల మండలం అండి. తీరుపాలెం గ్రామం. నా పేరు అమలాడుతున్నా. ముందుగా మాట్లాడిన మనం ఏం చెప్తామంటే ఈ పొల్యూషన్ అనేది మన అందరికీ అవసరం. ఈ పొల్యూషన్ కంట్రోల్ అనేది మన అందరికీ అవసరం. పొల్యూషన్ కానీ కంట్రోల్ చేసుకోలేకపోతే భవిష్యత్తులో జీవమానానికి చాలా చిక్కులు వచ్చి పడతాయి. అయితే బీచ్ ఫెస్టివల్ నెక్స్ట్ నరసింహ తక్కువగా ఉన్నప్పుడు కలిమండ బీచ్లో పెట్టారు. అప్పుడు ఏమీ ఉపయోగపడదు. అటువంటి వాళ్ళ ప్రాంతంలో క్యాపిటలిస్టులు దూరి వాళ్ళని అక్కడి నుంచి తరలించే మార్గమే ఇది తప్పించి మత్స్యకారులు అక్కడే ఉంచి వాళ్ళ జీవనాభివృద్ధి పెరిగే మార్గంగా వాళ్ళు వృత్తి చేసుకునేటట్టుగా చూసే ప్రతిపాదన అయితే ఇది కాదు. ఇన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయని చూడండి, ఒక్కటి కూడా ఫిల్ అవ్వాలి. గెస్ట్ హౌస్ కట్టారు, దాని చుట్టూరా పెంటే ఉన్నారు, ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. అనేక బోట్లు ఉన్నాయి, అనేక బోట్లు ఉన్నాయి, చిన్న స్కూటర్ టైప్ లో ఉండే బోట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ అలాగే ఒడ్డు నుండి పాడైపోతున్నాయి తప్పించి టూరిజం గా ఏమాత్రం డెవలప్ అవ్వలేని పరిస్థితి. మనం చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు అక్కడ చిలకాలెక్క. అది పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, ప్రజలు ఆర్థికంగా ఎదగకుండా టూరిజం పెట్టి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు పెట్టిస్తే ఇక్కడ ఎవరు వెళ్ళలేరు. శ్రీకాకుళంలో పబ్బులు పెట్టినా ఎవరు వెళ్ళలేడు లేదా. ఇప్పుడు చేసి కొట్టడాన్ని తరలించేశారు. వాళ్ళు ఏ ఆదివాసీ కూడా బాగుపడ్డారు. ఆదివాసీలు మళ్ళీ ఎక్కడో రోడ్ల మీద రక్షణ దొరుకుంటూ ఇంకా కొండల మీదకి వెళ్ళారు. అలాగే ఇక్కడ మత్స్యకారులు కూడా ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కొంతమంది వీరవల్లి, గుజరాత్ లాంటి ప్రాంతాలకి తరలిస్తున్నారు. స్థాయి నిర్మాణం అంటూ జరిగితే పూర్తిగా వాళ్ళు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి. ఇది ఈ శ్రీకాకుళం జిల్లాలో డెవలప్మెంట్ కి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమలాపురం ఏరియాలో మీరు ఇందులో ఉంది గ్యాస్ మైనింగ్ నిష్కర్షగా చెప్పి ఈ గులాబీ ప్రైస్ అక్కడ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాలన్నీ ఇప్పటికే ఆడియో వీడియోలు కూడా రికార్డ్ చేయడం జరిగింది, అలాగే మినిట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవి యథాతథంగా కీలకమైన మార్పులు గురి కాకుండా అవి రాష్ట్ర స్థాయి పర్యావరణకి మండలికి పంపించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడితో ముగిసిందని చెప్పి తెలియజేస్తాను.